గాలిపటాల పండగకు తండ్రితో పాటు చూడ్డానికి వెళ్ళిన కొడుకు ఆ ఎగురుతున్న పతంగులు చూసి ఆనందం పట్టలేక తనకు ఒక గాలిపటం కావాలని పట్టుపట్టి కొనిపించి ఎగరేశాడు, ఆనందించాడు. అది పైకి ఎగురుతుంటే అబ్బాయి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కొద్దిసేపటి తర్వాత, నా గాలిపటం పైకి ఎగరకుండా ఈ దారం అడ్డుపడుతోంది, దీన్ని తెంచేస్తే గాలిపటం ఇంకా పైకి ఎగురుతుంది కదా నాన్న, దారం తెంచేద్దామా అంటూ దారం తెంచేశాడు. తెగిన గాలిపటం ఇంకాస్త పైకి ఎగిరింది. పిల్లవాడి ఆనందానికి అవధులు లేవు. కానీ కొద్దిసేపటికి కింద పడిపోతూ కనుమరుగైపోయింది. పిల్లవాడికి ఆశ్చర్యం వేసి, అలా ఎందుకు పడిపోయింది నాన్న అంటూ అడిగాడు. మనం కూడా ఒక స్థాయిలో జీవిస్తూ ఉంటాం. ఇంకా పైకి ఎదగాలనుకుంటుంటే మనల్ని ఎదగనీయకుండా ఎవరో ఒకరు కిందికి లాగేస్తూ ఉంటారు. దారం గాలిపటం పైకి ఎగరడానికి సహకరిస్తూ గాలిలో ఎత్తుగా ఉంచి గాలి హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా అదుపు చేస్తుంది. దారాన్ని తెంచేస్తే అంతవరకు దారం అందించిన ఆధారం పోయి పడిపోతుంది అన్నాడు తండ్రి. కొడుకుకు విషయం అర్థమైంది. ఇల్లు, కుటుంబం వంటి పరిమితులు లేకపోతే మనం చాలా త్వరగా పైకి ఎదగలమని అనుకుంటాం. కానీ కుటుంబం, ఇల్లు, ప్రేమించేవాళ్ళు అనే ఆధారాలు మనకు తోడుగా ఉండి మన ఎదుగుదలకు దోహదం చేస్తాయి. కుటుంబం మనల్ని ఎదగనీయకుండా పట్టుకోవడం లేదు, మనకు సపోర్ట్గా ఉంటున్నారు. అందుకే వాళ్ళ చెయ్యి వదిలిపెట్టకండి. గుడ్ లక్.